టైలర్ ఎక్కడున్నాం మనం? ఈ ఇల్లు బాగాలేదన్నానని రాత్రికి రాత్రే కొత్త ఇంటికి తెచ్చేసావా? లేదు, ఉన్న ఇంటికే మార్పు చేశాను. ఎలా ఉంది? వావ్ వావ్, చాలా బాగుంది టైలర్. అయితే ఇక్కడే ఉందామా? ఇంకా వేరే ఇల్లు ఎవరైనా చూసుకుందామా? వద్దు వద్దు టైలర్, మనం ఇక్కడే ఉందాం. కానీ ఒక్కటి మాత్రం మిస్ అయింది టైలర్. బాత్రూమ్ కూడా ఉంటే కంప్లీట్ హోమ్ అయ్యేది. నువ్వేం టెన్షన్ తీసుకోకో, నేను నీకోసం బాత్రూమ్ కడతా. ఏం చూస్తున్నారు? క్షణాల్లో బాత్రూమ్ ఎలా కట్టడం అని యూట్యూబ్ లో చూస్తున్నా టైలర్. అవి చూడ్డానికి బాగుంటాయి, చేయడానికి బాగోవు. మీకు కావాల్సింది బాత్రూమ్, అంతే కదా? అవును. ఉండండి. చాలా బాగుంది టైలర్. కానీ ఆ హోల్స్ నాకు కొంచెం సిగ్గు. సరే, ఒక్క నిమిషం. బాత్రూమ్ రెడీ. సూపర్ టైలర్. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది టైలర్, మాయ చేసేస్తావు. ఒరే ఏందిది? రాత్రికి రాత్రి గిట్లా మారిపోయింది. ఏమయ్యో, జల్దీరా. ఏంటే? జల్దీ రా అయ్యా. ఏంటి హంస ఇది? ఇంత బాగా ఎవరు చేశారు? శివుడు. మా టైలర్ చేసింది. ఎలా ఉంది? చాలా బాగుంది. రాత్రికి రాత్రి ఇంటి రూపం అంతా మార్చేసావమ్మా. ఏం లేదు, విరిగిపోయిన సామాన్లు, మిగిలిపోయిన రంగుంటే ఏదో నాకు చేతనైంది చేశాను. ఏదో చేయటం ఏంటమ్మా, సినిమా సెట్టింగ్ లా మార్చేసావు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, నాకెప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదే. నీ తలకై గట్లా పనిచేస్తే నా బతుకు ఎందుకు ఇట్లా ఉంటది?
మరి నీ తలకాయ బాగానే పనిచేస్తుందిగా, మరి నీ తెలివేమైంది? సరే సర్లే, ఆ. పనికి ఆలవుతుంది, జల్దీ బో. సరే. అక్క, ఉమ్, ఆ రూమ్ కూడా శుభ్రం చేశాను, మీరు అందులోకి వచ్చేయండి. చాలా మంచిదమ్మా, గట్లనే వస్తాం. ఉమ్. నువ్వు చూస్తావేంది, పో. వెళుతున్నా. అక్క, ఏందమ్మా? టైలరింగ్ పని కోసం ఎవరితోనో మాట్లాడతానన్నావు కదా. మాట్లాడినానమ్మా, తెలిసినావిడే. గీ పక్కనే నాకు తెలిసినావిడా. సీర్లకి ఎంబ్రాయిడరీ అది చేస్తా ఉంటది. అడ్రస్ చెప్తా, పోయి నా పేరు చెప్పు. సరే అక్క. టైలర్, బాత్రూమ్ చాలా బాగుంది, కానీ నాకు షవర్లో చేయడం అలవాటు. దేవుడా, ఆ? షవర్ రెడీ. ఆ? టైలర్, ఆ షవర్ ఓకేనా? సూపర్గా ఉంది బాత్రూమ్. నిజంగా నీ చేతుల్లో. అయ్యో, వెళ్ళండి స్వామి. నేను ట్యాప్ ఆన్ చేస్తాను, మీరు స్నానం చేయొచ్చు. ఆ? ఆ? కాఫీ తీసుకో వదినా. వద్దు వదినా. ఏంటొదినా, పొద్దున లేచి టిఫిన్ చేయలేదు, టీ కాఫీ ఏమీ తాక్కుండా ఇలాగే ఉంటే ఏమైపోతావు? అయినా నువ్విలా పస్తులుంటే నిన్ను వదిలి వెళ్ళిపోయిన నీ కొడుకు తిరిగి వచ్చేస్తాడా ఏంటి? అయినా నాని ఇంతలా మారిపోతాడని ఊహించలేదు వదినా. అసలు నిన్ను చూడకుండా ఒక్క పూటైనా ఉండేవాడు కాదు. నీ చేత్తో పెడితే తప్పిస్తే ముద్ద కూడా ముట్టేవాడు కాదు. అలాంటిది నువ్వు ఎలా ఉన్నావో ఏమైపోయావోనని కూడా ఆలోచించట్లేదంటే ఎంత మారిపోయాడొదినా. నాని ఏం మారిపోడు వదినా. నా గురించి ఆలోచించకుండా ఉండలేడు. వాడెందుకో భయపడి ఇక్కడికి రాలేకపోతున్నాడు అంతే. అయ్యో వదినా, ఇంకా ఇంత పిచ్చిగా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? అమ్మ మీద నిజంగా ప్రేమ అనేదే ఉంటే రాకుండా ఎవరైనా ఆపగలరా? ఇప్పుడు పూర్తిగా వాడు దాని మాయలో ఉన్నాడు వదినా. అమ్మ, నాన్న, ఇల్లు ఏమీ గుర్తుకురావు వాడికి. అయినా అదెవత్తో గాని నానిని బాగా వల్లో వేసుకుందొదినా. అమాయకుడు, ఆస్తి బాగా ఉన్నోడు వీణ్ణి వల్లో వేసుకుంటే జీవితాంతం రాజభోగాలు అనుభవించొచ్చు అనుకుంది. అనుకున్నది సాధించుకుంది. లేదు వదినా, ఆ అమ్మాయి గురించి కూడా చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నిజంగా ఆస్తి కోసమే ఆలోచించుకుని పెళ్లి చేసుకునేదే అయితే పెళ్ళయ్యాక ఎక్కడెక్కడో తిరగరు. నానిని తీసుకుని నేరుగా ఇంటికే వచ్చుండేది. అయినా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎలా పరాయి వాళ్ల ఆస్తి కొట్టేద్దామా అని గుంటనక్కల్లా కాచుకునే మనుషులున్న ఈ రోజుల్లో ఈ ఆస్తి మీద తనకి హక్కుందని తెలిసి కూడా ఇంటికి రాకుండా ఉంది అంటే తనకు కావాల్సింది మన ఆస్తి కాదు, మన నాని. అయినా ఆ అమ్మాయిని మన నాని తీసుకువెళ్ళాడు గాని నానిని ఆ అమ్మాయి తీసుకువెళ్ళలేదు కదా. మరి ఆ అమ్మాయిని ఎలా అనుమానిస్తావు?
ఇప్పుడు నా బాధంతా వాళ్ళెందుకు ఈ పని చేశారని కాదు, వాళ్ళెక్కడ ఏం పాటలు పడుతున్నారో అని. ఆ పాటలు పడలేకపోతే వాళ్లే ఇంటికొస్తారులే వదినా. ఎందుకు అనవసరంగా ఆలోచిస్తావు? అయినా నువ్వు కాబట్టి ఇంతలా ఆలోచించి బాధపడుతున్నావు గాని, అదే నేనైతే నాని చేసిన పనికి మళ్ళీ గడప కూడా తొక్కనిచ్చుండేదాన్ని కాదు. ఎలా చేస్తే అలా చావని అని వదిలేసుండేదాన్ని. నువ్వు అలాగే వదిలే వదినా. వదినా, ఆపుతావా? ఇప్పటికే నా బిడ్డ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడోనని నా బాధలో నేనుంటే ఎందుకు పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడతావు? అది కాదు వదినా, వాళ్ళు చేసిన పనికి అలా ఉంటే గాని దారిలోకి రారు. చాలు వదినా, ఆపమని చెప్పాను కదా. ఏమైందమ్మా? ఏం లేదురా. ఏమీ లేకపోతే ఎందుకలా అరుస్తావమ్మా? ఏంటత్తా, రాత్రి నన్ను అడిగినట్టే ఇప్పుడు అమ్మని కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఏమన్నా అడిగావా? బావుందిరా, ఏదో బాధలో ఉన్నారు కదా, కాస్త పంచుకుందాం అని మాట్లాడితే తిరిగి నన్నే అంటారు కదా. ఇక నేనేం మాట్లాడడం లే వదినా. ప్రియంవద సంగతి నీకు తెలిసిందే కదా. తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తనకే తెలీదు. తన మాటలు ఎందుకు పట్టించుకుంటావు? నాని కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. తొందరలోనే ఇంటికి వస్తాడు. ప్రూఫ్స్ అన్ని పక్కాగా ఉన్నాయి కదా, ఇంకెందుకు భయం? నేను చూసుకుంటానులేండి. థ్యాంక్స్ మేడం. ఈ 10,000 ఉంచండి మేడం, మిగతాది తర్వాత సర్దుబాటు చేస్తాను. సరే, వెళ్ళొస్తాను మేడం. మంచిది. ఎవరమ్మా అతను? నా క్లయింట్ నాన్న, కేస్ గురించి మాట్లాడడానికి వచ్చాడు. కాలం కలిసొస్తే అంతేనమ్మా, అన్ని కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి. ఈ పనికి మాలింది. అమ్మా, మీ అమ్మ లోపలే ఉంది కదా, మళ్ళీ దాని కూతుర్ని ఏమనంటే తుస్సుమంటూ లేస్తుంది. అదేనమ్మా, ఆ గోడ దూకింది చేసిన పనికి నీకు మంచి సంబంధం వస్తుందో లేదో, పెళ్లి చేయగలనో లేదోనని భయపడ్డానమ్మా. మనల్ని వెతుక్కుంటూనే ఓ గొప్ప సంబంధం వచ్చిందమ్మా. సంబంధమా? ఇప్పుడు నా పెళ్లి గురించి అంత తొందరేంటి నాన్న? ఇప్పుడే చెయ్యాలమ్మా. దానివల్ల పోయిన పరువు రావాలన్నా, ఎప్పట్లా నేను తలెత్తుకు తిరగాలన్నా నీ పెళ్లి చేసి తీరాలమ్మా. అదిగాక మళ్ళీ ఇంత గొప్ప సంబంధం రాదమ్మా, బెజవాడ సంబంధం. అబ్బాయి ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, నెలకు 70,000 జీతం అంట. అమరావతిలో 6 ఎకరాల పొలం ఉంది. చాలా మంచి సంబంధం అమ్మా. ఉన్నట్టుండి నా పెళ్లి అంటున్నారేంటి? ఇప్పుడు కాదంటే ఒక టెన్షన్. పోనీ విక్రమ్ గురించి చెప్పేద్దామా అంటే, విక్రమ్తో కూడా ఏ విషయమూ పూర్తిగా మాట్లాడలేదు కదా. శలా, అబ్బాయి కూడా బాగుంటాడమ్మా. ఈ ఫోటో చూడమ్మా. నువ్వు సరేనంటే వెంటనే వీళ్ళని రమ్మని కబురు పెడతానమ్మా. చూడమ్మా, చూడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ సంబంధం చేసుకోవడం నీకు ఇష్టం లేదా?
ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఏమంటారులేవయ్యా నీ కూతురికి? నీ కూతురు మహారాణి కదా, ఏ మైసూర్ మహారాజు సంబంధమో ఏ జమీందారుల సంబంధమో తీసుకురా. కార్లు బంగళాలు అన్నీ ఉంటాయి, బాగా ఆంతారు. అయినా నీ పిచ్చి గాని ఇదేమన్నా చిన్న కూతురు అనుకుంటున్నావేంటయ్యా? నువ్వు ఎవరిని తెచ్చి తాళి కట్టించుకోమంటే తలుంచి కట్టించుకోవడానికి? గొప్ప తలంచుకుందులేవే నీ కూతురు. తలంచి తాళి కట్టించుకుంటానని చెప్పి తల మీద తన్ని పారిపోయింది. కానీ నా కూతురు అలా కాదే, బాధ్యత తెలిసిన కూతురు, నా బాధ తెలిసిన కూతురు. నేను ఎవరిని తెచ్చి పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటుంది. నాకు కావాల్సింది కూడా అదేనయ్యా. ఏది ఆ సంబంధం చేసుకోమని చెప్పు. చేసుకుంటుందే. ఈ పెళ్లి చేసుకుని నీ కూతురు తీసిన పొరువుని నా కూతురు నిలబెడుతుంది. అమ్మా, నువ్వు ఈ పెళ్లి చేసుకుని ముందు మీ అమ్మ నోరు మోయించాలమ్మా. ఇదిగో అమ్మా ఆ అబ్బాయి ఫోటో తీసుకో అమ్మా. వీళ్ళిద్దరూ గొడవ పడ్డం కాదు కానీ మధ్యలో నన్ను ఇరికించేస్తున్నారు. ఎలా తప్పించుకోవాలి? ఏంటి ఆలోచిస్తున్నా? ఎవరో ముక్కు మొహం తెలియని వాడి ఫోటో తెచ్చి పెళ్లి చేసుకోమని చేతిలో పెట్టగానే ఆలోచనలో పడిపోయావు కదా. మరి ఆ జిడ్డు మొహంగాన్ని తెచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని ఇలాగే బలవంతం చేశారే, ఆ రోజు దాని మనసు గురించి ఎవరైనా ఆలోచించారా? అమ్మా, ఇంకా ఆపుతావా? అసలు నాకు దానికి పోలికేంటి? ఏం తక్కువే నీకన్నా దానికి? అసలు మాట్లాడితే ఇప్పుడు నీకన్నా అదే ఎక్కువ. మీ అమ్మాయి పక్కన బాగుంటాను, బాగా చూసుకుంటాను, బాగా డబ్బులు కూడా ఉన్నాయి. అదిప్పుడు గొప్పింటి కోడలు. కానిప్పుడు నువ్వు మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పెళ్ళాం మాత్రమే అవుతావు. ఇప్పుడు చెప్పు, ఇద్దరిలో ఎవరు గొప్ప? నా కూతురు నా మాట తప్పదని మీ నాన్న గుండెలు విరుచుకుంటూ వెళ్లారు కదా. ఎలాగూ నీకు ఈ సంబంధమే చేస్తాడు కాబట్టి నువ్వు ఎప్పటికీ నా కూతురు కన్నా గొప్పదానివి కాలేవు. కొంచెం తలపొగురు తగ్గించుకొని నేల మీద నడవడం నేర్చుకో. అదెప్పటికీ నాకన్నా గొప్పది కావడానికి వీల్లేదు. వెంటనే విక్రమ్తో మాట్లాడాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి జరిగిపోవాలి.